దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం నేను ఎంతో అద్భుతంగా ఏప్రిల్ మీటింగ్ మహిమకరంగా జరిగిందండి. ఈరోజు శనివారం బెల్లంపల్లి సువార్త సభ, సండే ప్రామిస్ ల్యాండ్ బెల్లంపల్లి 3 ఆరాధనలు, చక్కటి ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి. మీ అందరు క్రిస్మస్ వస్తుంది కదా, అందరు బాగా తయారవుతున్నారా, రెడీ అవుతున్నారా? క్రిస్మసే కాదండి, క్రీస్తుతో క్రిస్మస్ చేసుకోండి. హృదయంలో ఇంకా ఎవరైనా యేసు నమ్మకపోతే, యేసు రక్షకుడి కోసం ప్రాణం పెట్టిన వేసుకుని జీవితాన్ని ఇచ్చి రియల్ క్రిస్మస్ ఆనంద సంతోష గానాలతో జరుపుకోండి. ఈరోజు ఎలా ఉన్నారు? దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచే దినాలు, నీ కుటుంబాన్ని. అమ్మా, మేము పడుతున్న బాధలు ఏదీ లేదు. యేసు పుట్టాడు, ఆయన పెద్దవాడయ్యాడు, మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, రాబోతున్నాడు. ఆయన నమ్మితే పరలోక నిత్య జీవం, పాపక్షమాపణతో పాటు ఈ లోకంలో ప్రతి క్షణం నీతో ఉంటాడు ఆయన. ఒక్క మాట నేను చదువుతున్నాను, విందాం. అద్భుతమైన మాట చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీద తన కలిగిన అన్నిటి విచారణకు నియమించిన కాలం యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలో అంత కలిగిన సమస్తం మీద ఉండేను. ఆయనని బట్టి ఉన్న ఇంట్లో ఆశీర్వాదం అండి. నిన్ను బట్టి నీ ఇంట్లో, నిన్ను బట్టి నీ ఊర్లో, నిన్ను బట్టి నీ కుటుంబంలో, నిన్ను బట్టి నీ పొలంలో, నిన్ను బట్టి నీ ప్రాజెక్టులో, నిన్ను బట్టి నీ వ్యాపారంలో, నిన్ను బట్టి నీ స్కూల్లో, నిన్ను బట్టి ఎక్కడైనా నువ్వు దీవెనకరంగా ఉంటావు. ఎవరిని బట్టండి? యోసేపుని బట్టట. మరి మనల్ని బట్టి దీవించబడద్దా? మన పొరుగువారు, ఇరుగువారు, ఇంటివారు, మనము ఫస్ట్ నువ్వు బ్లెస్సెడ్గా ఉండాలి. ఆయనతో ఉంటే కదా మన బ్లెస్సింగ్. ఎవరు మనతో ఉన్నా లేకున్నా కదండి. ఎవరి దగ్గర పోయి చేయి చాప, ఆయనే మనం బ్లెస్సెడ్గా ఉంచుతాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి అనేకులను ఆశీర్వదిస్తాడు కదా. దేవుడు నీకు ఇస్తున్న చక్కటి మాట ఇది, నమ్ము. అసలు యోసేపు ఆశీర్వదించబడినవి ఫలించేది కొమ్మండి. ఆయన ఆశీర్వాదం ఎక్కడంటే ఇంట్లో, పొలంలో, అన్నిట్లో. నిన్ను బట్టి అనేకులను ఆశీర్వదించదని ఈరోజు వాగ్దానం. నిన్ను బట్టి అనేకులను ఆశీర్వదిస్తా. నమ్ము. నువ్వు వెళ్ళిన చోటల్లో ఈ విధంగా ఉండబోతున్నావు. ప్రార్థన చేసుకో. ఈ సంవత్సరం అట్టి విధంగా ఉండాలి రాబో కాలంలో. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి వారు దీవించబడి అనేకులు బ్లెస్డ్గా మారి వారున్న ఇంట్లో, కుటుంబంలో, నాయన పొలంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువుల్లో, స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, నాయన దేశాల్లో, రాష్ట్రాల్లో వారు దీవెనకరంగా ఉందురుగాక. వారు ఎవరైనా డబ్బు ఇస్తే ఆ డబ్బు నేను తిరిగి వారికి ఇవ్వాలి. వారు పోగొట్టుకుని పొందుకోవాలి, ఆత్మీయతలను పొందుకోవాలి, ఆర్థికంగా పొందుకోవాలి, ఆరోగ్యంగా పొందుకోవాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసు నుండి విడుదల పొందాలి. నాయన ఎవరికి సమస్యను విడిపించబడి ఈ అంత్య దినాల్లో అభిషేకం అందరిపై కుమ్మరించబడి జాషువా జనరేషన్ అపోస్తుల సేవ పరలోక మహిమ దిగును గాక. అన్ని కోణాల్లో సంఘాలని, సేవకుల్ని ఉజ్జీవింపజేసి మా అందరికీ తోడై ఉండమని, అయ్యా నీ కాపుదల, భద్రత సేవకులతో, సంఘాలతో మా అందరితో ఉంచమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నా, ఈరోజు శనివారం బెల్లంపల్లి సువార్త సభ, ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు, బెల్లంపల్లిలో 3 ఆరాధనలు, రేపు సండే సెకండ్ సర్వీస్, తర్వాత ప్రామిస్ ల్యాండ్లో బ్యాప్టిజాలు, ఈవినింగ్ ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్. కుటుంబాలుగా పాలు పొందండి. మీరు బాగా బలపడాలి. ఎస్పెషల్లీ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 7 నుంచి 9:30, 10 గంటల వరకు బెల్లంపల్లిలో క్రిస్మస్ సర్వీస్, చక్కటి వర్తమానాల ఆరాధనలు ఉంటాయి. అంతే కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 8 నుంచి 10:30, 11 వరకు ఉంటుంది క్రిస్మస్ సర్వీస్. కాబట్టి మీరు కుటుంబాలుగా ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ పాలు పొందండి. దేవుడు దీవించింది కాక. ప్రైజ్.